డిసెంబర్ 11th నుండి 13th వరకు 3 ఐపీఓస్ ఓపెన్లో ఉంటాయి. సో ఈ ఐపీఓస్ వచ్చేసి విశాల్ మెగామార్ట్ ఐపీఓ, అదేవిధంగా సాయి లైఫ్ సైన్సెస్ ఐపీఓ అండ్ మోబిక్విక్ ఐపీఓ. వీటిలో పెద్ద ఐపీఓ వచ్చేసి విశాల్ మెగామార్ట్, ఎందుకంటే దీని యొక్క ఇష్యూ సైజ్ వచ్చేసి 8,000 కోట్లు. అదేవిధంగా సెకండ్ వన్ సాయి లైఫ్ సైన్సెస్ ఐపీఓ, ఇష్యూ సైజ్ వచ్చేసి 3,042 కోట్లు. అండ్ అదేవిధంగా థర్డ్ వన్ మోబిక్విక్ ఐపీఓ, ఇష్యూ సైజ్ వచ్చేసి 572 కోట్లు. ఇవి 3 ఓపెన్లో ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియోలో ఈ 3 ఐపీఓస్లో ఏ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి, ఒకవేళ మీరు కనుక లిస్టింగ్ గెయిన్ కోసం చూస్తున్నట్లయితే ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, అదే మీరు కనుక లాంగ్ టర్మ్ నేను లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తా అనుకున్నట్లయితే ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, అసలు ఈ కంపెనీస్ మంచివా కాదా, ఈ కంపెనీస్ లాభాల్లో ఉన్నాయా లేవా, ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, ఏ టు జెడ్, అసలు వీళ్ళకి రెవెన్యూ ఏ విధంగా జనరేట్ అవుతుంది, ఇవన్నీ ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఇంకా ఫస్ట్ వన్ విశాల్ మెగామార్ట్. సో ఇది 2001లో స్టార్ట్ అయింది. ఏంటిది విశాల్ మెగామార్ట్? ఇదొక హైపర్ మార్కెట్ చైన్. సింపుల్గా చెప్పాలంటే ఇది మెగామార్ట్ అనమాట. అర్థమైందా అండి? సో ఈ స్టోర్లో చూసుకున్నట్లయితే మనకి బట్టలు, ఎలక్ట్రానిక్స్, గ్రోసరీస్ అన్నీ ఏ టు జెడ్ ఒకే మార్ట్లో దొరుకుతాయి. ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా కాస్త తక్కువ ఉంటుంది. అర్థమైందా అండి? సో వీళ్ళకి చూసుకున్నట్లయితే పాన్ ఇండియా మార్కెట్ ఉంది. అంటే పాన్ ఇండియాలో వీళ్ళ స్టోర్స్ ఉన్నాయి. వీళ్ళ స్టోర్స్ 28 స్టేట్స్లో ఉన్నాయి అండ్ 414 సిటీస్లో ఉన్నాయి. అండ్ టోటల్గా ఇండియాలో వీళ్ళకి 645 స్టోర్స్ ఉన్నాయి అనమాట. ఈ స్టోర్లు ఇండియాలో ఏకంగా 11 మిలియన్ స్క్వేర్ ఫీట్ రిటైల్ స్పేస్లో ఉన్నాయి. అర్థమైందా అండి? ఇంత స్పేస్ని వీళ్ళైతే ఇండియాలో ఆక్యుపై చేసి రన్ చేస్తూ ఉన్నారు ఈ స్టోర్స్ని. సరే, ఈ కంపెనీ లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా, ప్రాక్టికల్గా మనమైతే చూద్దాం రండి. ఇదిగోండి, ముందుగా ఎసెట్స్. ఎసెట్స్ అంటే ఆస్తులు. ఆస్తులు పెరుగుతూ ఉన్నాయా? ఎస్, పెరుగుతూ ఉన్నాయి. 22, 23, 24 3 సంవత్సరాలుగా బాగానే పెరిగింది. మరీ ఎక్కువగా ఆస్తులు పెరగలే, యావరేజ్గా గ్రోత్ అన్నది కనిపిస్తుంది. అండ్ యాజ్ ఆఫ్ 30 సెప్టెంబర్, ఈ ఫినాన్షియల్ ఇయర్ ఇంకా కంప్లీట్ అవ్వలే. సో 30 సెప్టెంబర్ 2024 వరకు చూసుకున్నట్లయితే పెరిగింది 9,551 కోట్లు. 22లో 8,200 కోట్లు. సో ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి డే బై డే. అండ్ రెవెన్యూ, కంపెనీకి రెవెన్యూ ఏ విధంగా వస్తుంది? 22లో చూసుకున్నట్లయితే 5,653 కోట్లు. 23లో చూసుకున్నట్లయితే 7,618 కోట్లు. అదేవిధంగా 2024లో చూసుకున్నట్లయితే 8,945 కోట్లు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఫినాన్షియల్ ఇయర్ ఇంకా కంప్లీట్ అవ్వలే, హాఫ్ అయింది. సో హాఫ్కి చూసుకున్నట్లయితే 5,053 కోట్లు, విచ్ ఇస్ గుడ్. అంటే ఏప్రిల్ 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2024 వరకు, అనగా 6 మంత్స్లో చూసుకున్నట్లయితే 5,053 కోట్లు రెవెన్యూ ఆల్రెడీ జనరేట్ అయింది. ఇలాగే కొనసాగితే మేబీ 10,000 కోట్లకి రెవెన్యూ రీచ్ అవ్వచ్చు. అంటే రెవెన్యూ పెరుగుతుంది. అదేవిధంగా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ట్యాక్స్ అంతా పోయిన తర్వాత లాభాలు చూసుకున్నట్లయితే 22లో 200 కోట్లు, 23లో 300 కోట్లు, 24లో 400 కోట్లు అండ్ 24 ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఫినాన్షియల్ ఇయర్లో చూసుకున్నట్లయితే 6 మంత్స్కి 254 crore జనరేట్ అయింది. ఇలాగే కొనసాగితే 500 కోట్లు జనరేట్ అవ్వచ్చు. అర్థమైందా అండి? ఇది హాఫ్, గుర్తుపెట్టుకోండి. ఫుల్ కాదు, ఫుల్ ఇయర్ కాదు, ఇంకా అవ్వలేదు ఫుల్ ఇయర్. అదేవిధంగా నెట్వర్క్ చూసుకున్నట్లయితే పెరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ రిజర్వ్స్, సర్ప్లస్లు చూసుకున్నా కూడా బాగానే పెరుగుతున్నాయి అనమాట. అర్థమైందా అండి? అండ్ బోరోయింగ్స్ మీరు 2 ఇయర్స్కి చూడొచ్చు, 22, 23 అండ్ 24. అండ్ అదేవిధంగా ప్రెసెంట్ ఫినాన్షియల్ ఇయర్లో బోరింగ్స్ అనేవి పెద్దగా లేవు. సో ఇవన్నీ మీరైతే గమనించాలి. ఈ కంపెనీ ఐపీఓకి రాబోతుంది. ఓపెన్ డేట్ ఈరోజు 11th డిసెంబర్ ఓపెన్ అయింది. క్లోజింగ్ వచ్చేసి 13th డిసెంబర్. మీరు కనుక ఈ ఐపీఓకి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే గ్రో, పేటిఎం మనీ, అప్స్టాక్, జీరోదా మీ ఇష్టం. ఈ ప్లాట్ఫామ్స్లో ఓపెన్లో ఉంటుంది. ఈ డేట్స్లోనే మీరు అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీకు కనుక అలాట్మెంట్ జరిగితే మీకు మండే అనగా 16th తెలుస్తుంది. ఒకవేళ అలాట్మెంట్ కాకపోతే మీ డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లోకి 17th వచ్చేస్తాయి. అదేవిధంగా లిస్టింగ్ డేట్ వచ్చేసి 18th నాడు లిస్ట్ అవుతుంది. ఎంతకి లిస్ట్ అవ్వచ్చో కూడా వీడియో లాస్ట్లో చెప్తా.
కావాలంటే ఇప్పుడే చెప్పేస్తాను ఇవన్నీ చెప్పిన తర్వాత. సో ఇష్యూ సైజ్ వచ్చేసి 8,000 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 8,000 కోట్ల విలువైన షేర్లు అనమాట, 100 కోట్లు షేర్లు అనమాట. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫ్రెష్ ఇష్యూ లేదు, ఓన్లీ ఆఫర్ ఫర్ సేలే. ప్రమోటర్స్ వద్ద ఎన్నైతే షేర్స్ ఉన్నాయో వాటన్నిటిని అమ్మేస్తున్నారు. ఎవరికి? మనకి. అర్థమైందండి? సో ఈ డబ్బంతా ప్రమోటర్స్ చేతిలోకి వెళ్తుంది, పాకెట్లోకి వెళ్తుంది. అంతేగాని ఈ బిజినెస్ని డెవలప్మెంట్ చేయడానికి, కొత్త కొత్త స్టోర్లు పెట్టడానికి ఈ డబ్బుని యూజ్ చేయట్లేదు. అర్థమైందా అండి? ఇక్కడ ఫ్రెష్ ఇష్యూ లేదు. ఎంతైతే ఇష్యూ సైజ్ ఉందో అంతే ఆఫర్ ఫర్ సేల్. ఈ డబ్బంతా ఇన్వెస్టర్ పాకెట్స్లోకి వెళ్తుంది. దీన్ని మీరు గమనించాలి. సో ప్రైస్ వచ్చేసి 74 to 78. మీకు నచ్చిన ప్రైస్కి మీరైతే బిడ్ చేసుకోవచ్చు. లాట్ వచ్చేసి 190 షేర్స్ అనమాట. సో మినిమం ఒక లాట్ మీరైతే కొనుక్కోవాలి. ఒక లాట్లో 190 షేర్స్ ఉంటాయి. మీకు అయ్యే ఖర్చు 14,820 మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే. మ్యాక్స్ వచ్చేసి 13 లాట్స్ అనమాట, అంటే 2,470 షేర్లు. టోటల్గా 1,92,660 మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించండి, జెప్టో, స్విగ్గీ మార్టు, అదేవిధంగా బ్లింకిట్ చాలా వచ్చేస్తూ ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో దీనికి మార్కెట్ డిమాండ్ తగ్గడానికి ఛాన్స్ ఉన్నాయి. కాకపోతే ఒక సెట్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు దీనికే వెళ్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ జెప్టో కావచ్చు, బ్లింకిట్ కావచ్చు, అవి కాస్త కాస్ట్లీ. సేమ్ రకమైన ప్రొడక్ట్స్ ఇక్కడ విశాల్ మార్ట్లో తక్కువ ధరకి దొరుకుతూ ఉంటాయి అనమాట. సో వాళ్ళు వెళ్తూనే ఉంటారు. సో ఈ బిజినెస్ ఫ్యూచర్లో కూడా గ్రో అవడానికే ఛాన్సులు ఉన్నాయి. దాని గురించి లాస్ట్లో మళ్ళీ చెప్తాను. సో కంటిన్యూ చేద్దాం. ఇంకా సెకండ్ కంపెనీ సాయి లైఫ్ సైన్సెస్ కంపెనీ. ఈ కంపెనీ 1999లో స్టార్ట్ అయింది. ఇది తెలుగోళ్ళ కంపెనీ. అండ్ ఈ కంపెనీ చూసుకున్నట్లయితే CRDAMO కంపెనీ అనమాట, అనగా కాంట్రాక్ట్ రీసెర్చ్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్. అండ్ ఇది స్మాల్ మాలిక్యూల్ న్యూ కెమికల్ ఎంటిటీస్ని రీసెర్చ్ చేస్తుంది, డెవలప్మెంట్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తుంది అనమాట. అండ్ ఈ కంపెనీ టైలర్ మేడ్ సర్వీసెస్ని బయోటెక్ ఫార్మ్స్కి, అదేవిధంగా గ్లోబల్ ఫార్మా కంపెనీస్కి ఈ సర్వీసెస్ని అందిస్తూ ఉంటుంది. క్లియర్? ఇది ఇండైరెక్ట్గా చెప్పాలంటే కైండ్ ఆఫ్ ఫార్మా కంపెనీ. అండ్ ఈ కంపెనీలో 2 వెర్టికల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే CRO వెర్టికల్, అనగా కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వెర్టికల్ అనమాట. దీని ద్వారా 33.85% రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఇది CDMO వెర్టికల్. సో దీని ద్వారా 66.15% రెవెన్యూ జనరేట్ అవుతుంది. CDMO అంటే కాంట్రాక్ట్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్. అర్థమైందా అండి? అసలు ఈ కంపెనీకి లాభాలు ఏ విధంగా వస్తున్నాయో ప్రాక్టికల్గా మనం అయితే చూద్దాం రండి. ఇదిగోండి, ఫస్ట్ అసెట్స్ పెరుగుతున్నాయా? 2022లో చూసుకున్నట్లయితే 2,164 కోట్లు, 23లో కాస్త పెరిగింది ఆస్తి, 24లో కాస్త పెరిగింది. అండ్ ఇప్పుడు ఈ ఇయర్ చూసుకున్నట్లయితే టిల్ 30 సెప్టెంబర్ 2024 వరకు చూసుకున్నట్లయితే 2,476 కోట్లు ఆస్తులు పెరుగుతున్నాయి. రెవెన్యూ చూసుకున్నట్లయితే రెవెన్యూ కూడా బాగానే పెరుగుతుంది. 2022లో దాదాపుగా 900 crore, 23లో 1,200, 24లో 1,400. అండ్ హాఫ్ ఇయర్కి చూసుకున్నట్లయితే దాదాపుగా 700 crore. ఓకే, ఫైన్. అదేవిధంగా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 6 కోట్లు, 10 కోట్లు, 82 కోట్లు. ఇది 2024లో చూసుకున్నట్లయితే 82 కోట్లు. అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బాగానే పెరుగుతుంది. అదేవిధంగా హాఫ్ ఇయర్కి చూసుకున్నట్లయితే తక్కువ, 28 కోట్లు. అంటే ఇలాగే కొనసాగితే ఇయర్కి చూసుకున్నట్లయితే అటు ఇటుగా 60 కోట్లు, అంటే తగ్గుతున్నట్లే ప్రాఫిట్. అండ్ నెట్వర్క్ చూసుకున్నట్లయితే బాగానే పెరిగింది. అండ్ అదేవిధంగా రిజర్వ్స్ సర్ప్లస్లు చూసుకున్నా బాగానే పెరుగుతున్నాయి అనమాట. అదేవిధంగా అప్పులు కూడా బాగానే ఉన్నాయి, దాన్ని కూడా మీరు అయితే గమనించాలన్నమాట. ఇంకా IPO ఎప్పుడు ఓపెన్ ఆల్రెడీ చెప్పా. సో ఓపెన్ 11th, ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 13th అనమాట. అలాట్మెంటు, అదేవిధంగా రీఫండ్, ఇవన్నీ మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అదేవిధంగా IPO సైజ్ వచ్చేసి ఇదిగోండి 3,042 కోట్లు. ఈ 3,042 కోట్లలో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 950 కోట్లు. ఈ 950 కోట్లు ఏదైతే ఉందో ఈ డబ్బును మాత్రమే బిజినెస్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తారనమాట. రిమైనింగ్ డబ్బు వచ్చేసి ఆఫర్ ఫర్ సేల్. ఎవరికైతే ఆల్రెడీ షేర్స్ ఉన్నాయో, ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ డబ్బు వెళ్తుంది. 2,092 కోట్లు వీళ్ళకి వెళ్తుంది. అండ్ 950 కోట్లు పెట్టి వాళ్ళైతే డెవలప్మెంట్ చేస్తారనమాట. అర్థమైందా అండి? సో ప్రాఫిట్స్ అనేవి బాగానే ఉన్నాయి. అండ్ లాస్ట్లో వచ్చేసి గ్రే మార్కెట్ ప్రీమియం, అంటే ఎంత లిస్టింగ్ గెయిన్ రావడానికి ఛాన్స్ ఉందో యాజ్ ఆఫ్ నౌ చెప్తాను. సో లాస్ట్ వరకు ఈ వీడియోని మీరు చూడండి.
అండ్ అదేవిధంగా ఇంకా లాస్ట్ ఐపీఓ చూసుకున్నట్లయితే మోబిక్విక్ చూద్దాం. ఈ కంపెనీ 2008లో స్టార్ట్ అయింది. ఇదొక ఫిన్టెక్ కంపెనీ అనమాట. సో వీళ్ళ యొక్క కోర్ సర్వీస్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ సర్వీసెస్, అదేవిధంగా ప్రీపెయిడ్ డిజిటల్ వ్యాలెట్ సర్వీసెస్ అనమాట. మనందరికీ తెలుసు ఫోన్పే, గూగుల్ పే ఇవి ఎలా వర్క్ అవుతూ ఉంటాయో మోబిక్విక్ కూడా అదే విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. మనం కావాలంటే ఈ యాప్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు, టికెట్స్ అవి ఇవి అన్ని బుక్ చేసుకోవచ్చు, రీఛార్జులు చేసుకోవచ్చు, కరెంట్ బిల్ కట్టవచ్చు. అదేవిధంగా మర్చెంట్స్, వీళ్ళకి చాలామంది మర్చెంట్స్ ఉన్నారనమాట. సో ఎంత ఉన్నారంటే యాజ్ ఆఫ్ 30 జూన్ చూసుకున్నట్లయితే వీళ్ళకి ఏకంగా 4.26 మిలియన్ మర్చెంట్స్ ఉన్నారు. అంటే ఏంటి, వాళ్ళు మేబీ ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు. ఆఫ్లైన్ అంటే షాప్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర క్యూఆర్ కోడ్ ఉంటుంది, మోబిక్విక్ అని ఉంటుంది, మనం స్కాన్ చేస్తాం, సౌండ్ వస్తుంది అనమాట. సో ఏంటంటే మర్చెంట్స్ ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆన్లైన్లో బస్ టికెట్లని, రీఛార్జ్లని, అవని ఇవని చాలామంది మర్చెంట్స్ అయితే ఉన్నారు. అదేవిధంగా ఈ డేట్కి 30 జూన్ 2024 వరకు చూసుకున్నట్లయితే 161 మిలియన్ రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఒకప్పుడు రిజిస్టర్ అయ్యా, కానీ యూజ్ చేయట్లే. అలా రిజిస్టర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా డైరెక్ట్గా ఈ కంపెనీకి లాభాలు ఏ విధంగా వస్తున్నాయో మనం ప్రాక్టికల్గా చూద్దాం రండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు వచ్చేసి ఎసెట్స్ పెరుగుతూ ఉన్నాయా? ఎస్. ఓకే ఎస్ కాదు, నో కాదు, ఓకేగా పెరుగుతున్నాయి అనమాట. పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. అదేవిధంగా రెవెన్యూ చూసుకున్నా ఓకే, 500, 560, 890 2024లో రెవెన్యూ పెరిగింది. ఇది కోట్లు అనమాట, 890 కోట్లు. అదేవిధంగా ఇది జూన్ వరకు మాత్రమే డేటా. ఈ ఫినాన్షియల్ ఇయర్ జూన్ వరకు మాత్రమే డేటా ఉంది. జస్ట్ ఏప్రిల్, మే, జూన్ 3 మంత్స్కి రెవెన్యూ చూసుకున్నా బాగానే పెరిగింది. అండ్ 3 మంత్స్కి 345 కోట్లు అంటే బాగానే రెవెన్యూ జనరేట్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే లాసుల్లో ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఈ 3 కంపెనీస్లో ఈ కంపెనీ మాత్రమే లాసుల్లో ఉందన్నమాట. లాంగ్ టర్మ్కి మీరే కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఒకసారి ఆలోచించండి. సో ఈ 3 మంత్స్లో ఆల్రెడీ 6 కోట్లు లాస్ ఉందన్నమాట. అదేవిధంగా నెట్వర్క్ చూసుకున్నట్లయితే నెట్వర్క్ అనేది పెరుగుతూనే ఉంది. సర్ప్లస్లు, బారోయింగ్స్ ఇవన్నీ మీరైతే చూడొచ్చు అనమాట. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే చెప్పాను కదా డేట్స్. సో 11 to 13 మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మిగతా డేట్లు మీరైతే ఇక్కడ చూడొచ్చు అనమాట. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 572 కోట్లు. చిన్న ఐపీఓ. అదేవిధంగా ఫ్రెష్ ఇష్యూ, ఈ 572 కోట్లు ఫ్రెష్ ఇష్యూనే. అర్థమైందండి? ఇదిగోండి ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 572 కోట్లు. ఫర్ సేల్ లేదు అంటే ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు వాళ్ళ షేర్స్ని అమ్ముకోవట్లే. టోటల్ ఫ్రెష్ ఇష్యూ అనమాట. సో మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దానితో వీళ్ళు డెవలప్మెంట్ చేస్తారనమాట. ఏం చేస్తారు ఇక్కడే వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఆ డబ్బుతో అనగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బుతో ఏం చేస్తారంటే ఇదిగోండి ఫండింగ్ గ్రోత్ ఇన్ ఫినాన్షియల్ సర్వీసెస్ బిజినెస్. సో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తారు. అదేవిధంగా పేమెంట్ సర్వీసెస్ బిజినెస్ని బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తారు. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డేటాలో బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే, ఏఐలో ఇన్వెస్ట్ చేస్తారంటే, అండ్ ప్రోడక్ట్ని బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తారంట. అర్థమైందా అండి? అదేవిధంగా జనరల్ కార్పొరేట్ పర్పసెస్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ పేమెంట్స్ డివైస్ బిజినెస్ అనమాట. డివైస్లు ఉంటాయి కదా, సో దానికి కూడా డబ్బునైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. సో దీనివల్ల గ్రోత్ అన్నది జరగడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందా అండి? అండ్ లాట్, మీరు కనుక మినిమం డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే ఎంత చేయాలి? 14,787 రూపాయలు మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే మినిమం ఒక లాట్ అనమాట. లాట్ వచ్చేసి 53 షేర్లు. ఇక్కడ కూడా మీరైతే చూడొచ్చు. అండ్ ప్రైస్ వచ్చేసి 265 నుండి 279 మిడిల్లో ఉంటుందన్నమాట. మీకు నచ్చిన ప్రైస్కి మీరైతే బిడ్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్, 3 ఐపీఓస్లోని గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఎంతకి లిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందో మనకి ముందుగానే తెలుస్తుందన్నమాట. అంటే అంతకే లిస్ట్ అవుతుందని కాదు, ముందుగానే మనకైతే తెలుస్తుంది. ముందుగా మోబిక్విక్ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉందో మనమైతే చూద్దాం. ఇదిగోండి జిఎంపి. సో ఎంత ఉంది పర్సంటేజ్? మీరు అమౌంట్ని చూడకండి, అంటే డిఫరెన్స్ని మీరైతే చూడకండి, పర్సంటేజ్ని మీరైతే చూడండి. సో ఎస్టిమేషన్ వచ్చేసి 48.75. ఇక్కడ ప్రైస్ వచ్చేసి 279. అంతకీ మీరైతే కొంటారు. కానీ అది లిస్టింగ్ డే రోజు ఇంతకీ 415కి లిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాని మీద మీకు 48.75% ప్రాఫిట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. సో బెస్ట్ వచ్చేసి ఇదండి. మీరు కనుక లిస్టింగ్ గెయిన్ కోసం చూస్తున్నట్లయితే బెస్ట్ ఐపీఓ ఇది. సో మీకు లిస్టింగ్ గెయిన్స్ ఎంతో కొంత, అంటే ఇంతే రావాలని ఛాన్స్ లేదు, ఎంతో కొంత రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా సాయి లైఫ్ సైన్సెస్ మనం బ్యాక్ నుంచి వస్తున్నాం. సో దీని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం ఈరోజు గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఎంత ఉంది పర్సంటేజ్? 6.56. అక్కడ 48, కానీ ఇక్కడ వచ్చే మనకి రిటర్న్ 6.56 రావడానికి ఛాన్స్ ఉంది. ఇది మేబీ తగ్గొచ్చు. ఇది ప్రెజెంట్ ఈరోజు
ఇంకా చాలా టైం ఉంది ఇది లిస్ట్ అవ్వడానికి. సో అప్పట్లోగా మారచ్చు, మారకపోవచ్చు. సో ఇలా చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో మొబిక్విక్ ఉంది అండ్ విశాల్ మెగా మార్ట్. దీనికి కూడా గ్రే మార్కెట్ ప్రీమియం ఈ రోజు ఎంత ఉందో చూద్దాం. సో గ్రే మార్కెట్ ప్రీమియం పరంగా ఏది బెస్ట్ కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో ఇది నార్మల్గా ప్రైస్ 78. సో అది కాస్త 100కి లిస్ట్ అవ్వడానికి ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి. సో గ్రే మార్కెట్ ప్రీమియం పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 28.21%. సో మూడిటిలో ఏది బెస్ట్? గ్రే మార్కెట్ ప్రీమియం పరంగా చూసుకున్నట్లయితే మొబిక్విక్ ఫస్ట్ ప్లేస్ అనమాట. సో లిస్టింగ్ గెయిన్స్ పరంగా మొబిక్విక్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చేసి విశాల్ మార్ట్, అదేవిధంగా థర్డ్ ప్లేస్ వచ్చేసి సాయి లైఫ్ సైన్సెస్. అండ్ ఎవరైతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బెస్ట్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో విశాల్ మార్ట్. ఎందుకంటే అన్నీ చెక్ చేసిన తర్వాత చెప్తున్నా, స్ట్రాంగ్గా ఫినాన్షియల్స్ ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి. సో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే విశాల్ మార్ట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరైతే ఇవ్వచ్చు. సెకండ్ వచ్చేసి మొబిక్విక్ అండ్ థర్డ్ వచ్చేసి సాయి లైఫ్ సైన్సెస్. అర్థమైందా అండి? మీరు షార్ట్ టర్మ్ గెయిన్ కావాలనుకున్నట్లయితే ఇది మొబిక్విక్, లాంగ్ టర్మ్లో మంచిగా గ్రోత్ కావాలి అనుకున్నట్లయితే విశాల్ మెగా మార్ట్ అనమాట. అర్థమైందా? అండ్ అదేవిధంగా చాలామంది అడుగుతున్నారండి, మేము ఫినాన్స్ గురించి చాలా నేర్చుకుందాం అనుకుంటున్నాం, ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నాం, ఎలా? సో అలాంటి వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే చాలా కోర్సులు ఉన్నాయి ముఖ్యంగా ఫినాన్స్ మీద. సో పర్సనల్ ఫినాన్స్లో చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆర్డి, ఎఫ్డి, పీపీఎఫ్, గవర్నమెంట్ స్కీమ్స్, అదేవిధంగా ఐపీఓ, ఏ టు జెడ్ ఫినాన్స్ గురించి అన్ని కోర్సులు ఉన్నాయి. ఈ అన్ని కోర్సులు సబ్స్క్రిప్షన్ వచ్చేసి ప్రెసెంట్ 399 మాత్రమే. అర్థమైందా అండి? సో 399 పెట్టి మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఫినాన్స్ లో ఉన్న చాలా కోర్సులు మీరైతే చూడొచ్చు అనమాట. సో ఏ టు జెడ్ అన్ని కోర్సులు మీరు చూడొచ్చు. సో సబ్స్క్రిప్షన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్రతి మంత్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ అంతా చూసారండి, మీకు పెద్దగా నచ్చలేదు అనుకోండి, మీరు సెకండ్ మంత్ సబ్స్క్రిప్షన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి 399 కట్ అవ్వదు. సో ఇలా ప్రతి కోర్సు మీరైతే చూడొచ్చు అనమాట. ఫ్రీడమ్ యాప్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, పక్కన కామెంట్స్లో కూడా ఇచ్చా, చెక్ చేయండి. ఐపీఓ కోర్స్ కూడా ఉంది. అసలు ఐపీఓలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏమేమి చెక్ చేసుకోవాలి, ఏ టు జెడ్ మీరైతే నేర్చుకోవచ్చు అనమాట. ఇలా ఐపీఓ కోర్సు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇలా ఎన్నో కోర్సులు ఉన్నాయి. అన్ని కోర్సులకి సబ్స్క్రిప్షన్, ముఖ్యంగా ఫినాన్స్ కోర్సుల సబ్స్క్రిప్షన్ 399 మాత్రమే. ఒకసారి ట్రై చేయండి. లింక్ పక్కన డిస్క్రిప్షన్లో కింద కామెంట్స్లో కూడా ఇచ్చా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.